ఫోన్ తీసుకో. ఫోన్ అడుగు. అటెల్ మాట్లాడుకోపో. వెళ్ళు జాగ్రత్త. సరే అండి. कहाँ जा रहे तू? जाओ काम करो. अच्छा साहब करते काम. जल्दी जाओ. హలో ఎవరు? హలో మామా. అమ్మ శ్వేత. మామా మామా బాగున్నావా మామా? నీ గొంతు విన్ని ఎన్నాళ్ళేందే. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను మామా. నువ్వెట్లున్నావు మామా? నాకేంటి, నేను బాగానే ఉన్నా. అవును, ఇదెవరి ఫోనే? మా మాస్టర్ది మామా. ఓ మీ మాస్టర్దా. ఇప్పుడు ఎక్కడున్నావమ్మా? జైల్లో మామా. అయ్యో, జైల్లోనా? నువ్వు జైల్లో ఉండడం ఏంటమ్మా? కొంపదీసి నన్ను చూడ్డానికి వచ్చావేంటి? లే మామా, గా ముసల్దాన్ నుంచి తప్పించుకోనికి చిన్న నేరం చేసి జైలుకి వచ్చిన మామా. అయ్యో భగవంతుడా, ఎంత కర్మ పట్టిందే మనకు. ప్రశాంతంగా ఉన్న మన జీవితాలు ఇలా చిన్న భిన్నమైపోయాయంటే. అందరు పిల్లల్లా బడికి వెళ్ళాల్సిన నువ్వు జైలుకు వెళ్ళడం ఏంటే? అంత నా కర్మ. బాధపడకు మామా, 2 రోజుల్లో శిక్ష అయిపోతుంది. నేను బయటికి రాగానే నీ బెయిల్ కోసం ట్రై చేస్తాను మామా. గొప్పటి వరకు జాగ్రత్త మామా. నేను నీకు జాగ్రత్త చెప్పాల్సింది నువ్వు నాకు జాగ్రత్త చెప్తున్నావా? సర్లే, జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆన్సూయ కంటపడకు. జాగ్రత్త. గట్లనే మామా. ఒకసారి మీ మాస్టర్కి ఇవ్వమ్మా. సారు. హలో. థ్యాంక్ యూ సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేండి. అయ్యో, మీరు కూడా ఏంటి సార్, ఏదో నాకు చేతనే సాయం చేశాను. డోంట్ వరీ సార్, లాయర్తో మాట్లాడాను. మీకు కూడా బెయిల్ వస్తుందన్నారు. ఈ వారంలో బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే సార్. సార్ ఓకే, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను ఉంటానండి. ఓకే బాయ్. కానివ్వండి, తొందరగా కానివ్వండి, టైం అయిపోతుంది. జాగ్రత్తమా. ఉంటా. సరే సార్. బాయ్ అమ్మా. బాయ్ సార్. టైం అయిపోయింది, వెళ్ళండి మిమ్మల్ని. నా బంగారు కొండ, ఈ నానమ్మంటే నీకెంత ప్రేమ తల్లి. ప్రేమ తొక్క. ఇంట్లో కర్పూరం అగరబత్తి అయిపోయి ఉంటాయి, వాటి కోసం వచ్చి ఉంటుంది. నువ్వు నోరు మీవే. నా చిట్టి తల్లి నా కోసమే వచ్చింది. సైలెన్స్ కోసం ఎలా వస్తుంది మేడం? సూపరింటెండెంట్ మేడం, ఇదొచ్చింది పాద పూజ కోసం. పూజలా? అవు, గిది పూజలు మస్తు చేస్తది. గిది పాద పూజ చేసిందంటే దేవుడు కనిపిస్తాడు మేడం. నిజమా? దేవుడు కనిపిస్తాడా? నాకు కనిపిస్తాడండి. అవు, కడిగేటప్పుడు దీనికి కనిపిస్తాడు, రుద్దేటప్పుడు మీకు కనిపిస్తాడు. అలాగా? అయితే అర్జెంటుగా నాకు దీంతో పాద పూజ చేయించుకోవాలనిపిస్తుంది. వద్దండి, నా మాట వినండి మేడం. నో, అది పూజ చేయాల్సిందే, నేను దేవుణ్ణి చూడాల్సిందే, అంతే. మేడం టార్చర్ కోసం తహతలాడుతుంది. వెళ్ళవ గీత, వెళ్ళు. ఏయ్ గాడ్, పళ్ళు వింటి తీసుకురా.
అయిపోయింది. జైలర్ గొర్రె బలి. చెయ్యి చెయ్యి బాగా చెయ్యి. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బ. స్పీడ్ పెంచమ్మా. అద్భుతం అద్భుతం. చాలా బాగుంటుందండి. అదిరిపోయింది. ఏంటో ఇది మండిపోతుంది. అమ్మో అమ్మో ఆపమని చెప్పవే. అమ్మో ఆపవే. అమ్మో నీకు దండం పెడతాను ఆపవే. అమ్మో ఆపవే. మధ్యలో ఆపితే అపచారం అండి. కొంచెం సేపు ఓపిక పట్టండి. అయ్యో చచ్చండ్రా బాబు. ఆపమని చెప్పండి. అబ్బా ఆపమని చెప్పు ఆపమని చెప్పు ఆపమని చెప్పు. ముందే చెప్తే విన్నావా? అబ్బబ్బా అన్నావు. ఇప్పుడేమైంది? కాలు మీద తోలుడింది. అమ్మ గీత, పాపం చేయలేరు మేడం, వదిలేయమ్మా. అలాగే నానమ్మ గారండి. అమ్మో పాద పూజ అంటేనే పైనుంచి కిందకి ఓడుకొచ్చేలా చేసావు కదే. ఓకేనా మేడం? ఓకే సరే సరే. ఇప్పుడు అందరూ ధ్యానం చేయాలి. వరుసగా కూర్చోండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. ఏమీ ఆలోచించకూడదు. వచ్చి పోయే శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఏంటత్తయ్య గారు? ఏంటత్తయ్య గారు పిలిచారు? ఆ శ్వేతను ఎలాగూ మనం బయటకు పంపలేమే. ఆ డాక్యుమెంట్స్ కూడా కొట్టేయలేము. అందుకే దానికంటే ముందుగా మనమే బయటకు వెళితే ఆ చేతుని స్పృహలోకి రాకుండా చూడొచ్చు. ఒకవేళ వాడు బయటకు వచ్చినా దీని మామకి బెయిల్ ఇవ్వకుండా చూడొచ్చు. కరెక్ట్ అత్తయ్య గారు. తొందరగా బయటికి వెళ్దాం. వేసుకోవడానికి మేకప్ లేక, రుద్దుకోవడానికి సబ్బు లేక నేను నల్లగా అయిపోతున్నాను. డోంట్ వరీ. అందుకోసమే నేను ఒక ప్లాన్ వేశాను. అక్క తెల్లగా అవడానికా? నీ బొంద మనం జైలు నుంచి బయటికి వెళ్ళడానికి. ఏంటత్తయ్య గారు? ఇదిగో చూడండి, అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. మనం మెల్లగా శ్వేత దగ్గరికి వెళ్ళి వెనక నుంచి కళ్ళు మూసి గట్టిగా కొరికి గిచ్చి వచ్చేద్దాం. దాంతో నరుస్తుంది, నొప్పితో ఎగురుతుంది. వెంటనే మనం వెళ్ళి దానికి సర్వీస్ చేద్దాం. మనం మన అన్నం దానికిస్తాం. దానికి బదులు మనమే పనిచేస్తాం. ఆటోమేటిక్ గా అప్పుడు మనకి మంచి మార్కులు పడతాయి. దాంతో సత్ప్రవర్తన స్కీమ్ కింద మనం బయటికి వెళ్ళిపోవచ్చు. అంతే కదా అత్తయ్య గారు? అత్తయ్య గారు సూపర్ ఐడియా. కిచ్చడానికి నేను రెడీ. ఓకే. ఎవరు గట్టిగా ముషల్దానా నా ఈ పాము సెవలే మొత్తం విన్నగా నన్ను ఎరికిచ్చుడు కాదే, మిమ్మల్ని నేనెట్లా ఎరికిస్తానో చూడండి. ఏం చేద్దాం?
ఐడియా. మేడం 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 ఈ ట్రాండ్రి మేడం చెప్తా. ఏంటి? ఇగో మేడం, మీరు ఇక్కడ కూర్చోండి, మీకు సర్ప్రైజ్ ఇస్తా. సర్ప్రైజ్ ఏంటి? ముందు కూర్చోండి మేడం, చెప్తా కదా. సర్లే లేగు, కూర్చుంటా. రండి రండి. రెడీ రెడీ, గట్టిగా. చంపేశారు దేవుడు. ఏమే నన్నే కొడతావే? చావే చావు. నిన్ను నీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి? శ్వేతను గిచ్చుదామని వస్తే దాని ప్లేస్ లో నువ్వెందుకున్నావే? నన్నే గిచ్చుతారే మిమ్మల్ని. నాకు తెలుసు, తింగరదానని ఎప్పుడు నన్నే కొడతావు. ఏ వెనకాల కూర్చున్న వాళ్ళు నీ చెల్లెల్లా? ఏం పర్వాలేదు, మీకు నేనున్నాను. ధ్యానం కంటిన్యూ చేయండి, మధ్యలో ఆపితే మహాపాపం అండి. అందరూ కళ్ళు మూసుకోండి, ధ్యానం మీద దృష్టి పెట్టండి. ఓకేనా? అమ్మయ్యా, ఈ జైల్లో ఉండే రోజులు సంపాదన లేకుండా పోయిందే అని ఎంతో బాధపడ్డాను. కానీ ఇప్పుడు మన డబ్బులు సంపాదించుకునే అవకాశం దొరికింది. ఎవరిదో అడిగి ఇచ్చేయిపోయారు అత్తయ్య గారు. ఏంటది? అవకాశం దొరికిందన్నారు కదా. కొళ్ళు చొక్కలేసామంటే కొళ్ళ పొడుస్తాను. ఇదిగో, ఈ బిజినెస్ లో మీకు వాటా ఇస్తాను. అలాగా అత్తయ్య గారు, అయితే మీతో నేను చేతులు కలుపుతున్నాను. నేను చేతులు కలుపుతున్నాను. వెరీ గుడ్ డే. ఇంకాసేపట్లో అందరూ పడుకుంటారు. ఈ లోపు మీరెళ్ళి వాళ్ళ దగ్గరున్న విసనకర్రలన్నీ తీసుకొచ్చేయండి. దాంతో గాలి లేక చెమట పట్టేసి విసనకర్రల కోసం ఏడుస్తారు. అప్పుడు మనం వెళ్ళి కామెడీ చేసి నవ్వించేస్తాం. నవ్వించినందుకు డబ్బులు తీసుకుంటాం, అంతే కదా అత్తయ్య గారు? వేరే నా కోడలలారా, వాళ్ళ విసనకర్రలు మనం కొట్టేసి మన విసనకర్రలు వాళ్ళకి అద్దెకిస్తాం. దాంతో మనం ఫుల్గా సంపాదిస్తాం. అత్తయ్య గారు, మీరు సూపర్ అత్తయ్య గారు. ఇదిగో, ఇప్పుడే వెళ్ళి విసిన కర్రలు కొట్టేద్దాం. పదండి పదండి పదండి. సరే సరే, పండి పండి పండి. అత్తయ్య గారు రండి. మీలాగండి. ఏ, నువ్వు విసురుకుంటావంటే నాకు విసురు. నాకు ఆకలేస్తుంది, ఏదైనా తీసురాపా. ఏ ఆ విసన కర్ర ఇవ్వు. శబా. అక్క అక్క, ఒక్కసారి రా అక్క. రా రా. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? ఏంటి? ఏంటి? ఏముంది అక్కడ? అయ్యో, ఏంటి? ఏముంది అక్కడ? గుండ్రంగా ఉందా? ఏంటది? ఏంటబ్బా? ఏముంది అక్కడ? నీకేమైనా కనిపించిందక్క? లేదే. నాకు కనపడలేదక్క. మరి పైకెందుకు చూడమన్నావు? నీకేమైనా కనబడుతుందేమోనని.
మైండ్ ఖరాబ్ అయి పిచ్చెక్కినట్టుంది నీకు. ఛీ! ఎందుకక్క తిడతావు? అదిగో భోజనం పంపిస్తాను, తిందు గాని. ఆ లోపలికెళ్ళు. ఏం చేస్తుంది ముషిల్ది? ఏమీ అర్థమై చావట్లేదు. ఏమండి రండి. ఏంటి? మిమ్మల్ని జైలర్ గారు పిలుస్తున్నారు. అలాగా? నన్ను పిలవలేదంట కదా జైలరు? అవును. మరి పిలిచిందన్నా? అంటే నన్ను పిలిచింది నిన్ను పిలవకపోతే ఫీల్ అవుతావని నేనే చెప్పాను. సరే వెళ్ళి పడుకో. లోపలికి ఎందుకు వెళ్ళావు? నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? బయట దయ్యం అరుపులా వినిపించింది, అందుకే బయటకొచ్చా. ఓ అదే నవ్వు నాకు లోపల వినిపించింది, అందుకే వెళ్ళాను. మరి లోపల ఏమైనా కనిపించిందా అమ్మా? దయ్యం బయటికి వెళ్తే లోపల ఏం కనిపిస్తుంది? దయ్యం బయటికి వెళ్ళిందా? అందరి దగ్గర విసనకర్రలు కొట్టేశాం. ఇంకాసేపట్లో గాలి సరిపోక బయటకు వస్తారు, అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం. మీరిద్దరు రెడీయా? నానమ్మగారండి, ఈ విసనకర్రలు ఎందుకండి? ఇవన్నీ జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకో. నేను పిలిచినప్పుడు తీసుకొనిరా, సరేనా? అలాగేనండి. ఎందుకొచ్చినట్టు? ఏది నా ఇసనకర్ర? ఏది? అమ్మో నా ఇసనకర్ర! అబ్బబ్బబ్బా, చెమటలు పట్టేస్తున్నాయే. అమ్మో, ఇంకాసేపు ఉంటే గాలాడక చచ్చిపోతాను. లాభం లేదు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. అమ్మో నా ఇసనకర్ర ఏమైపోయిందబ్బా? కొంప తీసి ఇది గాని తీసుకెళ్ళిందా? దీని సంగతి చెప్తానుండు. అమ్మో అమ్మో అమ్మో, అదుగుదిగా వస్తున్నారు. జైల్లో విసనకర్రలు ఎందుకు? చెప్తా, నేను ఈ పని చెప్తానా? ఇది అసలు ఏంటి మీరంతా ఇంకా బయటే ఉన్నారు? లోపలికి వెళ్ళి పడుకోండి. గార్డ్స్, వీళ్ళందరినీ లోపలికి పంపి తాళాలేయండి. మా ఇసనకర్రలు పోయాయండి, గాలి ఆడటం లేదు, అందుకే వచ్చాం. కాకమ్మ కబుర్లు చెప్పద్దు, వెళ్ళి పడుకోండి. తాళాలు వేసే టైం అయింది, వెళ్ళండి వెళ్ళండి. అక్క, ఇప్పుడు ఎలా అక్క? లోపలికి వెళ్తే ఉక్కపోతతో కుక్క చావు చేస్తాం. అక్కర్లేదమ్మా, ఈ అనసూయ చెంత ఉండగా గాలి లేదన్న చింత దండగా. ఏం చేస్తావు? వచ్చి ఇసురుతావా? అక్క కాదు, విసురుకోవడానికి విసనకర్రలిస్తాను. అమ్మ గీత, వస్తున్నాను నాన్నమ్మగారండి. ఉండండి. ఇదిగోండి నాన్నమ్మగారండి. చూశారుగా, దీంతో అవసరం మనకొస్తుందని ముందుగా ఊహించి తెప్పించా. ఊహించి తెప్పించినవా లేక ప్లాన్ చేసి తెప్పించినవా? నోరు ముయ్యవే. ఇదిగో చూడండి, ఎవరికైనా ఈ విసనకర్ర కావాలంటే గంటకు 10 రూపాయలు అద్దె కట్టాలి. గంటకి 10 రూపాయలా? కొంటే 20 రూపాయలకి వస్తుంది తెలుసా? కొట్టేస్తే ఫ్రీగా కూడా వస్తుంది తెలుసా? మాకు అలాంటి దిక్కుమాలిన బుద్ధులేం లేవు. ఏంటి? మాకు మాత్రం ఉందా అని అంటోంది. త్వరగా చెప్పండి, మీకు కావాలా? పక్క సెల్లులో ఉన్న వాళ్ళకి ఇచ్చేయమంటారా? పక్క సెల్లు వాళ్ళ దగ్గర కూడా విసనకర్రలు పోయినాయని మీకెట్లా తెలుసు? కొట్టేసింది మేమే కదా.
అబ్బా అలా అనుకుంటున్నారా? అబ్బే అస్సలు కాదు. చెప్పండి, కావాలా వద్దా? సర్లే ఇవ్వు. ఇదిగో. తీసుకో. నానమ్మ గారండి, ఎన్ని డబ్బులు వచ్చాయండి? అయ్యో నా మనవరాలు బంగారు తల్లి. డబ్బులు ఇవ్వండి. ఇదంతా నా తెలివితేట వల్ల వచ్చింది. వస్తుంది, ఎందుకు రాదు? అంతా కృష్ణ పరమాత్ముడి దయండి. ఏమైందో దీనికి? అందరూ రండి. పూనకు వచ్చినట్టుంది. అమ్మా, ఎవరమ్మా తల్లి నువ్వు? ఈ పాప ఒంటి మీదకి ఎందుకు వచ్చావమ్మా? నా భక్తులకి న్యాయం చేద్దామని వచ్చినా. న్యాయమా? ఏంటి తల్లి అది? మీ విసన కర్రలన్నీ పోయాయి కదా.